Values Junior College, IIT, JEE, NEET Academy, Seat Guarantee Program. సో నాకు అవంతా ప్రాబ్లం అనిపించలేదు కానీ కొన్ని ఇన్సిడెంట్ జరిగింది నా లైఫ్లో అప్పుడు అనిపించింది ఆ యాక్సిడెంట్లో చనిపోయింటే బాగుండు అనిపించింది. అవునండి, ఓకే ఓకే. అప్పుడు అనిపించింది ఈ యాక్సిడెంట్స్ అయినప్పుడు నాకు ధైర్యం ఉంది, చాలా ధైర్యంగా ఉన్నాను, ఏం కాలేదు, ఓకే గాడ్ ఈస్ గ్రేట్ అని. బట్ తర్వాత ఒక ఇన్సిడెంట్లో అప్పుడు చనిపోయింటే బాగుండు కదా, ఇవన్నీ నేను చూసేదాన్ని కాదు కదా, ఈ పెయిన్ అంతా నాకు ఉండేది కాదు కదా అని అనిపించింది. ఓకే ఓకే ఓకే. మీ జీవితంలో ఇప్పటివరకు పెద్ద మచ్చ మొన్న జరిగిన బెంగళూరు ఇన్సిడెంట్. అవునండి, ఆ బెంగళూరు ఇన్సిడెంట్ యాక్చువల్గా ఏం జరిగింది ఇప్పుడు అవసరం చెప్పండి. చెప్తేనే కదా, అంటే అందుకేగా మన ఇంటర్వ్యూ. నేను ఎమోషనల్గా ఫీల్ అవ్వకూడదు అనుకుంటూ వచ్చాను ఇక్కడికి, చాలా స్ట్రాంగ్గా ఉండి మాట్లాడాలి. నేను మీకంటే ఎమోషనల్. చెప్పండి. అంటే అది ఆ షాక్లో నేను ఇంకా నాకు ఆ షాక్ నుంచి ఇంకా నేను బయటకు వచ్చాను కానీ ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ అంతా నా మైండ్ నుంచి బ్లాంక్ అయిపోయింది. ఎందుకంటే నాకు లైఫ్లో ఎవరికి జరగకూడదు అలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది జరిగినప్పుడు ఆ షాక్ నుంచి ఏం జరిగింది డీటెయిల్గా నాకు కూడా నా మైండ్లో లేదు, అంత బ్లాంక్ అయిపోయాను. బట్ జరిగింది మాత్రం అవుట్రైట్ మొత్తం ఓవరాల్గా చెప్తాను. నాకు సీసీపీ ఆఫీస్ నుంచి ఏదో సంథింగ్ సస్పెక్ట్ చేశారు, ఎవరో ఏదో కావాలని చేశారో అది అందరికీ తెలుసు. ఈవెన్ అక్కడ తీసుకెళ్ళిన సీసీబీ ఆఫీస్లో ఉన్న వాళ్ళకు తెలుసు ఇది కావాలని చేశారని, ఎవరు కొంతమందికి తెలిసినా కావాలని చేశారు. బట్ ఏదో ఒక ఇది కేసులో మీరు ప్రూఫ్ ఉంది అన్నట్టుగా తీసుకెళ్లారు, సీసీబీ ఆఫీస్కి తీసుకెళ్ళాను. వెళ్ళాను, చెప్పాను, అంతా డీటెయిల్ చెప్పాను. ఏమైందో తెలీదు, అదే నాకు కూడా అది కూడా తెలియదు. ఆ సంతకం పెడితే ఎఫ్ఐఆర్ అయినట్టు అంట, అదంతా నాకు తెలియదు. ఏదో సంథింగ్ జరిగిందండి, అది కావాలని చేశారు. బట్ దాని గురించి పోరాడి బయటకు రావాలని 5 years అజ్ఞాతంలో ఉండిపోయాను. అసలు ఎవరిని కలిసేదాన్ని కాదు. ఆ 5 yearsలో నేను ఫైట్ చేశాను. 2015 June 30th నాకు కేసు కొట్టేశారు, అక్యూటెడ్ అనేసి రాస్తారు, అది కొట్టేసి ఇది ఫాల్స్ కేస్, ఇదంతా రాంగ్ అనేసి జడ్జ్మెంట్ వచ్చింది. ఆ జడ్జ్మెంట్ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అందుకోసం నేను 5 years మీడియా కూడా రాలేదు. రావాలంటే వచ్చిండొచ్చు, బట్ మనం కేసు గెలిచి కోర్టు నుంచి మనకు న్యాయం దొరకాలి. అది దొరికిన తర్వాత మాట్లాడదామని ఇంతవరకు నేను ఓపెన్ అవ్వలేదు, చెప్పలేదు. ఓకే, అంటే మీరు ఏ తప్పు చేయలేదని మీరు 100% ఏ తప్పు చేయలేదు. నా ఫ్యామిలీకి తెలుసు, నా ఫ్రెండ్స్కి, గాడ్కి తెలుసు అండి. ఒకటి ఏంటంటే ఇది అప్పుడు వచ్చి చెప్పిన నమ్మరండి, అందరూ అన్నారు మీరు మీడియాకి ఎందుకు వెళ్ళలేదని. మన గురించి మనం ఎందుకు చెప్పుకోవాలి, నా గురించి నమ్మేవాళ్ళు నమ్మనివ్వండి, నమ్మని వాళ్ళు నా మీద ఇది జలస్ ఉన్న వాళ్ళు, కోపం ఉన్న వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు నాకు నెగిటివ్గానే మాట్లాడతారు. నేను ఎంత చెప్పి ఎంత ప్రూవ్ చేసినా మాట్లాడతారండి. అది అందులో సెలబ్రిటీ అన్నప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. అందుకని నేను నాకు ఆ సెన్సిటివ్ మ్యాటర్ అండి, సెన్సిటివ్ మ్యాటర్ని మాట్లాడమే నాకు అసలు ఫస్ట్ కోపం, బాధ, ఏడుపు అన్ని షివర్ వచ్చేస్తుంది. అలాంటప్పుడు నేను ఎలా మాట్లాడగలను, అలా అడిగే క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్పే స్ట్రెంత్ నాకు లేదు అప్పుడు. కాబట్టి నన్ను అంత స్ట్రాంగ్గా లేనప్పుడు, కాబట్టి నేను మాట్లాడలేకపోయాను. ఇప్పుడు కూడా నాకు ఆ సెన్సిటివ్ మ్యాటర్ తీసారంటే నాకు క్రై, అందుకే నాకు అది ఇష్టం ఉండదు మాట్లాడడం. బట్ నేను తప్పు చేయలేదు, ప్రూవ్ అయింది, జడ్జ్మెంట్ ఇచ్చారు, దీనికన్నా ఇంకేం కావాలి నాకు. అప్పుడైతే ఎమోషనల్గా ఉండేదాన్ని, ఐ వాంట్ టు అగేన్స్ట్ వెళ్ళాలి, ఎలా రాస్తారు నా గురించి, అప్పుడు కొంచెం చాలా వర్స్ట్గా రాశారు. అది చెప్పలేనండి. మీడియా ఇప్పుడు మేము ఉన్నామంటే మీడియా వల్లే. సెలబ్రిటీస్ ఈరోజు మా గురించి హైప్ చేయాలన్నా డౌన్ చేయాలన్నా మీడియానే. వాళ్ళు అలాంటప్పుడు ఒక్క నిమిషం ఆలోచించాలి కదా, ఉన్నది చూపించండి. ఓకే, మీకు ఏం కేసు అని వచ్చిందో అది చూపించండి, అది తప్పలేదు. అది నేను ప్రూవ్ చేసుకుంటాను, అది కోర్టుకి వెళ్తుంది, నేను అక్కడ ప్రూవ్ చేసుకుంటాను. ఆ న్యాయం జరిగేంత వరకునే మీరు ఆపాలి కదా, అంతవరకు ఎలా మాట్లాడతారు? అసలు ఎదుటి మనిషికి అలా హర్ట్ చేయడానికి ఎలా తీసుకుంటారు రైట్స్? అది తప్పు కదా. అది అంటే రైట్స్ మీన్స్ ఎలా ఉంటున్నానంటే ఎదుటి మనిషి మనకి హర్ట్ చేయడానికి మనకు రైట్స్ ఎక్కడ ఉందండి, మనం ఆలోచించుకోవాలి. ఆ పరిస్థితిలో మనం ఉంటే, ఆ పరిస్థితిలో మీరే ఉంటే, ఒక్కసారి ఒక్క థింకింగ్, ఒక్క పాయింట్ వస్తే మనం ఇంకో ఎదుటి మనిషి గురించి మాట్లాడడం, ఆలోచిస్తాం. ఓకే జరిగింది ఏదో సంథింగ్, ఏమై ఉంటుంది. నన్ను వచ్చి అడిగారు ఎవరైనా, నన్ను ఎవరు అడగలేదు. ఓకే, నేను ఇప్పటికీ ఏమనుకుంటుంది సార్, పాజిటివ్గా థింక్ చేస్తానండి. ఓకే, మీకు రేటింగ్ పెరిగింది అంతే కదా, ఓకే నా వల్ల అది ఒక మంచి పని జరిగింది కదా, మీకు నా వల్ల మంచి జరిగింది వాళ్ళకి, అలా అనుకుంటానండి. ఎందుకంటే అలా పాజిటివ్గా థింక్ చేస్తేనే నేను ఇలా ఉన్నాను ఈరోజు. బట్ ఐ కాంట్. అది అప్పుడు మాత్రం ఫేస్ చేసిన శత్రువులు కూడా వద్దండి, శత్రువులు కూడా నేను చెప్తున్నాను కదా వద్దు. ఎందుకంటే
ఒక అమ్మాయి మీరు నా గురించి రాశారు, ఓకే, అది చూపించడం కూడా చాలా ఇదిగా చూపించారు. నేను మీడియాని ఎత్తిపోస్తాను, ఇలా మాట్లాడారు, దీని గురించి కూడా మాట్లాడతారు, మళ్ళీ అది కూడా నేను ఫేస్ చేయాలి, నాకు అది కూడా ఇష్టం లేదు. కానీ దాని వెనకాల ఒక ఫ్యామిలీ ఉంది, చిన్న పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల మనస్తత్వం ఏమైపోతుంది, వాళ్ళ ఫ్యూచరే పోతుంది. ఒక 2 జనరేషన్ పాడవుతుందండి ఒక మనిషి వల్ల. 2 జనరేషన్ 3 జనరేషన్ కూడా మేబీ 3 జనరేషన్స్ వెనక్కి వెళ్ళిపోతుంది, అజ్ఞాతంలోకి వెళ్ళిపోతుంది. నాట్ ఓన్లీ ఒక్క పర్సన్ కాదు కదా, ఇందులో ఒక ప్రాబ్లం జరిగినప్పుడు ఫ్యామిలీలో, అందులో అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి, ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, ఒక ఫుల్ బాండింగ్ ఉన్న ఫ్యామిలీ, ఒకరినొకరు వదులుకోరు. మీకు తెలిస్తే తెలియదా, విలేజ్ నుంచి, మా హస్బెండ్ విలేజ్ నుంచి వచ్చారు, మేము అటు నుంచి వచ్చాం, నేను బెంగళూరు అవి ఉండొచ్చు. ఆ ఫ్యామిలీ బాండింగ్ అలా ఉన్నప్పుడు ఒక్కసారిగా ఒక్క ప్రాబ్లం వస్తే ఆ ఫ్యామిలీ మొత్తం ఒకరు కాదు ఇందులో సఫర్ అయింది, ఎవ్రీబడి అందరూ సఫర్ అయిపోయారు. కానీ ఇప్పుడు నేను హ్యాపీ, ఎందుకంటే నేను ఈరోజు ఇలా మాట్లాడుతున్నాను, బయటకు వచ్చి ఫైట్ చేశానంటే కూడా, గెలిచానంటే కూడా నా కోసం కాదు, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి, వాళ్ళు ఎక్కడ బాధపడకూడదు. మీడియా పరంగా అంటే మీరు ఎక్కువగా బాధపడ్డ అప్పుడు, ఆ టైంలో ఎక్కువగా మీడియా పరంగా మీరు బాధపడ్డ ఆ సంఘటన ఏంటి, ఆ న్యూస్ ఏంటి? నేను మీడియాలో చూసింది ఏంటంటే, ఉన్నట్టు ఏం జరిగిందో అది చెప్పండి, ఓకే, అది మీకు రైట్స్ ఉంది, ఓకే. కానీ ఒక్క ఛానల్, అది తెలుగు ఛానల్ కాదు, నేను అది కూడా చెప్తున్నాను క్లియర్గా. నేను తెలుగు ఛానల్స్ ఎక్కడ అలాంటి అంత నెగిటివిటీ చూపించలేదు అనుకుంటున్నాను, నేను చూడలేదు, నేను ఏ ఛానల్లో చూడలేదు. ఈ విషయంలో నేను చాలా హర్ట్ అయిపోయాను, సెన్సిటివ్ కాబట్టి మా ఇంట్లో నన్ను చూడనివ్వలేదు. చూస్తే ఇంకా తను బర్స్ట్ అయిపోతుంది, మనం అసలు డోర్ లాకేసుకున్న కూడా డోర్ తీసి పెట్టేవాళ్ళు, ఇంకా డోర్ లాకేసుకోవద్దు ఏం చేసుకుంటుందని, ఎందుకంటే అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. కానీ ఆఫ్టర్ 1 year 2012 ఫెబ్లో, బికాస్ ఆఫ్ నాకు ఈ డిప్రెషన్ ఎక్కువైపోయి ఐ కుడెంట్ స్లీప్. 1 week కూడా నిద్రపోయేదాన్ని కాదు, డే అండ్ నైట్ కూర్చొని ఉండేదాన్ని, కాఫీ తాగేదాన్ని, భోజనం చేసేదాన్ని కాదు. ఐ హేట్ మై నేమ్, ఐ హేట్ దిస్ లైఫ్. నాట్ ఈవెన్ ఆ ఫేస్ కూడా నేను అద్దంలో చూసుకునేదాన్ని కాదు. ఐ హేట్, వద్దు నా ఎందుకు ఇంకా ఫేస్, అయిపోయింది లైఫ్ అని అలా ఉండేదాన్ని, అంత డిప్రెషన్లో ఉన్నాను. అప్పుడు హాస్పిటలైజ్ అయిపోయాను, మొత్తం డిప్రెషన్లో ఉన్నాను అనేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, మణిపాల్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఐ వాంట్ టు స్లీప్, నాకు నిద్ర రావాలి అనేసి ఇలాగ ట్యాబ్లెట్స్ అడుగుతున్నాను. వాళ్ళు వచ్చి వద్దు కొంచెం కూల్ అవ్వనివ్వండి, కొంచెం కౌన్సిలింగ్ ఇస్తున్నారు, ఇంకేం ప్రాబ్లం లేదు బాడీలో, ఓన్లీ సైకాలజికల్ ఫీలింగ్ ఆవిడ ఎక్కువ డిప్రెషన్లో ఉన్నారని చెప్తున్నారు. అలా ఒక 2 days అయ్యింది. 3rd day కొంచెం పర్లేదు, ఇంకా డిశ్చార్జ్ చేద్దాం నెక్స్ట్ డే అని అనుకుంటున్నారు. ఆ టైంలో టీవీ ఆన్ చేశాను. ఆఫ్టర్ ఇన్సిడెంట్ జరిగింది 2011 Jan 28th, నేను చెప్పే 2012 ఫెబ్లో. అప్పుడు టీవీ ఆన్ చేస్తే ఒక టీవీలో చూపిస్తున్నారు. అది ఎలా చూపిస్తున్నారంటే, ఎవరైనా అది చూస్తే డెఫినెట్గా నేనే చూసున్నా కూడా వేరే వాళ్ళ గురించి వి కాంట్ సీ, అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి చూపిస్తున్నారు. ఎలా అంటే, ఈవిడ ఇలా వెళ్ళింది, ఇలా సోన్సో ఐటీసీ హోటల్లోకి వెళ్ళింది, ఈ కార్లో వెళ్ళింది, లగ్జరీ కోసం ఇలా చేస్తుంది ఆవిడ, ఇలాంటి, అది ఇంకా నేను మాటల్లో ఇప్పుడు చెప్పలేను. నా ఫేస్ మాత్రం ఫ్రంట్లో ఉంది, బ్యాక్ సైడ్ వచ్చి ఏదో ఒక అవుట్ ఆఫ్ ఫోకస్తో ఒక లేడీ సెక్షువల్ ఏదో షార్ట్లు చూపిస్తున్నారు. ఆడియన్స్కి ఏం అర్థమవుతుంది, అది వేరే వాళ్ళ షార్ట్ ఎలా తెలుస్తుంది, అది అలాగే అనుకుంటారు. ఇది మనకు తెలుసు, ఇది మన ఇండస్ట్రీకి తెలుసు. ఇండస్ట్రీకి ఏంటి, ఫ్రంట్లోనే మాత్రం అటు ఫేసు, వెనకాల అవుట్ ఆఫ్ ఫోకస్ షార్ట్స్, ఏదో సినిమాలో షార్ట్స్ అనేది తెలిసిపోతుంది. బట్ ఆడియన్స్ అలా అర్థం చేసుకోరు కదా, ఆడియన్స్కి అదంతా రియల్ ఏమో. అది ఏంటి, రెడ్ హ్యాండెడ్గా వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి రెడ్ హ్యాండెడ్గా అక్కడ పట్టుకున్నారేమో, ఆ వెనకాల ఫోకస్లో అవుట్ ఆఫ్ ఫోకస్ ఉన్నది ఈవిడ అనుకుంటారా లేదా ఆడియన్స్. అది చూసి ఒక్కసారిగా నాకు షాక్ అయిపోయి గట్టిగా స్క్రీమ్ చేసి అరిచేసి ఏడ్చేసి, నాకు ఇంకా ట్యాబ్లెట్ వద్దు ఏమో వద్దు నాకు అనేసి మొత్తం పడేస్తే మొత్తం సిస్టర్స్ డాక్టర్స్ అందరూ వచ్చారు. అది నేను తట్టుకోలేకపోయాను. ఇది నాకు మీడియా మీద కోపం లేదు, బాధ ఉంది. ఎందుకంటే ఇలా చూపించినప్పుడు ఎవరు నమ్ముతారండి. నేను ఇంకా అలా కాదు, నేను ఇలాంటి మనిషిని అని చెప్తే ఎవరు నమ్ముతారు చెప్పండి.